అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది గోధుమ పిండి సమోసా. దానికి పిండి తడుపుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీలా చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి చపాతీని. హై ఫ్లేమ్ చపాతీలా కాకుండా కొద్దిగా కాల్చుకోవాలి. చపాతీలాగా అటువైపు ఇటువైపు రెండు వైపులా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ పైనే కాల్చుకోవాలి చపాతీని. చాలా బాగుంటాయండి వీట్ ఫ్లోర్ సమోసా, గోధుమ పిండి సమోసా చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ 1 ఆనియన్ 1 క్యారెట్. తర్వాత ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మన చాయిస్ అండి, ఏవన్నీ వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టము, మన టేస్ట్ పైన డిపెండ్ అయింది. తర్వాత సాల్ట్ వేస్తే బాగుంటుంది అంతే. కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పసుపు 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము షీట్స్ తీసుకొని సమోసా షీట్స్ కాల్చుకున్నాం కదా, అవి తీసుకున్న తర్వాత 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి బాగుంటాయి కదా, షీట్స్ చేయడానికి రాదు మనకి. స్క్వేర్ లాగా కట్ చేసుకొని మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. సమోసా షీట్ లాగా చుట్టడానికి రావాలి మనకి సమోసా. తర్వాత 1 స్పూన్ వీట్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి పేస్ట్గా లాగా. ఎందుకంటే మనం సమోసా షీట్ చేసేటప్పుడు అంటుకోవాలి కదా షీట్, అందుకే కొద్దిగా పేస్ట్ పెట్టుకొని అది గమ్లాగా పనిచేస్తుంది అన్నమాట. అది అంటించుకొని తర్వాత మనం స్టఫ్ వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్ స్టఫ్ వేసుకొని లోపలికని పేస్ట్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి సమోసాని. మనం కవర్ చేసుకున్న తర్వాత అలాగే అన్ని సమోసాలు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి సమోసాస్. అటువైపు ఇటువైపు చాలా టేస్టీగా ఉంటుందండి సమోసా, బాగుంటుంది. రెడీ, మన సమోసాలు రెడీ. టేస్టీ సమోసా రెడీ టు ఈట్, తినడానికి రెడీ.